బైబిల్లో ఇది పాపం అని చెప్పబడిన కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం. కొన్ని విరోధముగా చేయబడిన పాపపు వ్యవహారాలు. నిన్ను తప్ప కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము దేవునికి విరోధముగా. ఎవరికి విరోధంగా? దేవునికి విరోధముగా. అంటే దేవునికి విరోధంగా పాపం. ఏంటి ఆ పాపం? పోతీఫర్ భార్యతో అన్నాడు యోసేపు గారు ఏమని, ఇదిగో అమ్మా, ఇంట్లో ప్రతి వస్తువు మీద నాకు అధికారం ఇచ్చాడు నా యజమాని, నువ్వు నా యజమాని భార్యవి, నీ మీద తప్ప ప్రతి దాని మీద నాకు అధికారం ఉంది, కనుక నీ మీద నాకు అధికారం లేదు. నీ మీద ఎవరికి అధికారం ఉంది? నీ భర్తకు ఉంది. నీ భర్తకి నీ మీద అధికారం ఉంది, కనుక నాకు లేదు. కనుక దయచేసి నా దేవునికి విరోధంగా నేను ఎలా పాపం చేయగలను? దేవునికి విరోధమైన పాపం వ్యభిచారం, దేవునికి విరోధమైన పాపం జారత్వం. జాగ్రత్త. బైబిల్లో రాయబడిన మాట ఏంటి తెలుసా? ఇప్పుడు నుప్పు కణాలు తీసుకొచ్చి నీ కొంగులో కట్టుకోగలవా? నుప్పుల మీద ఆ అరిక ఏమి లేకుండా నడవగలవా? నడితే ఏమవుద్ది? కాలుద్ది, తగలబడతాం. అంటే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? నీకే నష్టం. వ్యభిచారము, జారత్వము దేవునికి విరోధమైన పాపం. ఈరోజు చాలా న్యాచురల్ అయిపోయింది. నేను మరలా చెబుతున్నాను, చాలామంది కామన్గా తీసుకోండి. జాగ్రత్త. దేవునికి విరోధమైన పాపం. బైబిల్ చెబుతుంది వ్యభిచారులు, జారులు పరలోకానికి వారసులు కాలేరు అని, హక్కుదారులు కాలేరని. కనుక ఒకవేళ ఎక్కడ నువ్వు చిక్కేవో, ఒకవేళ ఎక్కడ బలహీనపడ్డావో దాని సంగతి పక్కన పెట్టు. దేవునితో నువ్వు ఖచ్చితంగా దేవునితో సమాధాన పడవలసిన అవసరత ఉంది. బైబిల్ చెబుతా అతిక్రమాలని దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. ఆదివారం వచ్చి ఒప్పుకుంటున్నావు, బల్ల తీసుకుంటున్నావు, మరలా వాటిని పట్టుకుంటున్నావు. విడిచిపెడతాలే. ఒక ఆయన, ఒక పాస్టర్ గారి ఇంటికాడ చేపలు పట్టేవాళ్ళు. వాళ్ళు కూర్చొని మాట్లాడుతుంటే మెల్లిగా మాటల్లో పడి అడిగితే, మేము ప్రార్థనకి వెళ్తామండి అన్నాడు. మరి ఏంది బాగా తాగున్నామంటే, 6 రోజులు తాగుతానండి, ఆదివారం తాగనంటున్నాడు. ఏది? ఆదివారం ఒక్కరోజు తాగడంట. హోలీడే ఆడికి. ఇంకంతే. ఇక మండే మండుతాడు, మండే మండుతాడు. సండే హాలిడే కనుక హోలీగా ఉంటాడు, మంచిగా ఉంటాడు ఒక 6 రోజు. తర్వాత ఇక అంతేక ఆడిష్టం. జాగ్రత్త. నష్టపోయేది మనమే. దేవుడికి నష్టం లేదండి. దేవుడికి బాధ ఏంటంటే నువ్వు దేవునికి దూరం అయిపోతావు, నేను దేవునికి దూరం అవుతావు. అది ఆయన బాధ. ఆయన కలిగే నష్టం, ఆ తిప్పలన్నీ నువ్వు పడేదే, ఆ ఇబ్బంది నువ్వు పడేదే. తేడా చేస్తే రోగాలు పాలై తిప్పలు తెచ్చుకొని అగసాట్లు పడేది ఎవరై అంటే నువ్వే. అయితే దేవుడికి బాధ, ఎందుకంటే మనం దేవుని పిల్లలం గనక. అందుకని ఆయన ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. మనం దేవుని ప్రియమైన పిల్లలం, ఆయన పోలి మనం నడవాలి అని బైబిల్ చెబుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి విరోధమైన పాపం. యోసేపు గారు అన్నాడు, ఇదిగో అమ్మా, దేవుడు ఇదిగో నా అధికారి, ప్రతి దాని మీద అధికారం ఇచ్చాడు, కానీ నీకు మీద నాకు అధికారం లేదు. నా దేవునికి విరోధంగా నేను పాపం చేయలేనన్నాడు. ఆమె కాల్చిన గుడ్డ ఎత్తి మీద వేసింది, తీసుకెళ్ళి జైల్లో వేశారు. నేను ఇక ఆ వాక్యం చదువుతూ యోసేపు గారు వెళ్ళిన జైల్లోకి వెళ్ళా. ఎప్పుడు వెళ్ళారు పాస్టర్ గారు అనక అంటే ఆలోచనలో వెళ్ళా. మళ్ళీ ఎప్పుడు వెళ్ళే పాస్టర్ గారు అప్పుడు ఉన్నావు నువ్వు అనక, తింగర ఆలోచనలు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను యోసేపు గారు పక్కన కూర్చొని చూస్తున్నా. అదే యోసేపు ప్లేస్లో నేనుంటే ఏం చేస్తా? ఉరేసుకొని చేస్తా. ఒకవేళ బతికాను అనుకో, దేవుళ్ళు లేడికి వెళ్ళాడు. ఏం దేవుడు అంటే, నేను ఎంత ఆధారంగా బతికాను, ఎంత మంచిగా బతికాను, ఎంత నీతిగా బతికాను, ఎంత కమ్మగా బతికాను,
దేవుడా దేవుడు అని చెప్పేసి ఈ అన్యుల దేశంలో బతికితే నన్ను తీసుకెళ్ళి జైలు అప్పగిస్తాడా? కానీ దేవుడు చూడలేదా? ఆయనకి తెలియట్లేదా? ఈ తారు డబ్బా డైలాగ్ వలే పలుకుతాం మనం. కానీ యోసేపు ఏం పలకలే, అప్పగించుకున్నాడు అంతే. చెరసాలలో బంధించబడ్డాడు. 2 సంవత్సరాల తర్వాత అద్భుతంగా బయటకు వచ్చాడు. ఎట్లా తెలుసా? ఆ దేశానికి ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. దేవుడికి మహిమ కలుగునగాక. దేవునికి విరోధమైన పాపానికి మనం తావివ్వకుండా మనం నీతిగా యోగ్యంగా బ్రతికితే దేవుడు మనకి దాచిపెట్టిన ఆశీర్వాదం ఇంత అంత కాదు. నువ్వు ఊహించలేనంత, నువ్వు కావలేనంత, నువ్వు గ్రహించలేనంత, నువ్వు నీ ఊహకు అందనంత ఆశీర్వాదాన్ని దేవుడిని కొరకు దాచిపెడతాడు. సాతానుగాడు చాలా రకాలుగా మనం శోధిస్తాడు. రకరకాలుగా 3 జీలు వాడతాడట సాతానుగాడు. 3 జీలు. ఒక జీ ఐడియా సర్చి అనకే దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ జీ కాదు. ఏ జీ అంటే జీ గ్లోరీ, అంటే స్వకీయ మహిమ. బాడాయి బచ్చ కూళ్ళకి వచ్చాను మాటలన్నమాట. గ్లోరీ అంటే స్వకీయ మహిమ. నేను ప్రార్థన చేస్తే నేను ఇచ్చా, ఇటువంటి డైలాగులు అనమాట. ఇది స్వకీయ మహిమ, గ్లోరీ. మనం మరుగవ్వాలి, మనం తగ్గాలి, ఆయన హెచ్చాలి. ఈ విషయంలో సాతాను గారు దెబ్బేస్తాడు కొంతమందిని. ఇంకో జీ గేల్. ఎవరు? గేల్ అంటే స్త్రీ. స్త్రీ ద్వారా కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. నేను నా సేవా జీవితంలో, నా భక్తి జీవితంలో స్త్రీల ద్వారా చాలా రకాలుగా శోధించబడ్డప్పటికీ పాపానికి తావివ్వకుండా సమయోచితంగా నడిపించబడడానికి ఇష్టపడ్డాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను కాలేజ్ స్టడీస్లో ఉన్నప్పుడు, సేవలో ఉన్నప్పుడు రకరకాల ప్రయత్నాలు సాతానుగాడు ఉపయోగిస్తాడు. నేను అందుకని వాడికి ఒక పేరు పెట్టి, వాడు మేనమామ అడగకుండా పిల్లెత్తాను అంటాడు. వాడు ఏంటి అడగకుండా చూడల్లా మా కూతురుని అంటాడు. ఇక ఆడి పని అదే, అడగకుండా పిల్లెత్తాను అంటాడు. ఆడు మేనమాల పని చేస్తుంటాడు. ఊరకనే మనకి ప్రేరణలు కలిగించాలని చూస్తాడు వాడే. రెండవ విషయం ఏంటంటే గేల్. మూడవ జీ గోల్డ్, మనీ మైండ్. ఈ 3 జీల ద్వారా సేవకుల్ని, విశ్వాసుల్ని చెడగొట్టాలని చూస్తాడు. ఈ 3 జీలకి, ఈ 3 విషయాలు మనం తావివ్వకుండా జాగ్రత్త పడితే మన కొరకు దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ తరంలో మనం యోసేపులాగా బ్రతకగలిగితే భాగ్యవంతులం అండి. ఈ తరంలో ఒక దానియేలులా బ్రతకగలిగితే మనం దీవెనకరమైన పాత్రలుగా మారుతాం. దేవునికి విరోధమైన పాపం, వ్యభిచారం, జారత్వం,